కనుక ఆ గుణం ఏమిటో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం తెలుసుకోబోతున్నాం. దావీదు గారు రాసిన కీర్తన 54వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నన్ను నా ప్రాణమును ఆదరించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, అందరి హృదయములను వాక్యము కొరకు సిద్ధపరిచి నీ మాటలు నాయన వారి హృదయంలో పడి వారు నీ వరకు పరీక్షినట్లుగా ఆశీర్వదించమని పేరు పడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరు సహోదరులు అందరూ కూడా గమనించాలి. 54వ కీర్తన 4వ వచనములో భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. చూసారా? అంటే దీని అర్థం ఏంటంటే దేవుడే మనకు సహాయం చేసేవాడు. అంటే దేవుడు ఏం చేస్తాడని చెప్పండి. దేవుడు ఏం చేస్తాడని, దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు కదా. అందుకే దావీదు గారు అంటున్నాడు, దేవుడే నాకు సహాయకుడు, ఆయనే నా ప్రభువే నా ఆదరణకర్త, ప్రభువే నన్ను ఆదరించువాడు, నా ప్రాణమును ఆదరించువాడు ఆయనే అని చెప్తా ఉన్నాడు. అంటే దేవునిలో ఒక ప్రత్యేకతను చూపెడతా ఉన్నాడు. కీర్తనకారుడైన దావీదు గారు దేవునిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన గుణాన్ని చూపిస్తున్నాడు. దేవుడే నాకు సహాయకుడు. అంటే దేవుడు ఏం చేస్తాడు? నీ దేవుడు ఏం చేశాడు అంటే దేవుడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడంట. అంటే మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? సహాయం చేయాలి. ఎదుటి వారికి, నీ పొరుగు వారికి, నీ సంఘంలో ఉన్న వారికి ఎంతమందికి నేను సహాయం చేశాను? ధన రూపంలో కానీ, మాట రూపంలో కానీ, ఇంకా ఏదైనా నీ పలుకుబడి విషయంలో కానీ ఏ విధంగా మీరు సహాయం చేశారు? తండ్రి గుణాన్ని పిల్లలు పంచుకోవాలి, అవునా కాదా? తండ్రి గుణాన్ని పిల్లలు పంచుకుంటేనే ఆయన తండ్రి అవుతాడు, వీడి పిల్లలు అవుతాడు. అమ్మో, ఈ పిల్లలు ఆ తండ్రిని అంటున్నారు కాదు, ఆ తండ్రి ఎంత మహానుభావుడు అంటా ఉంటారు కదా. పిల్లలు కనుక ఏ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమంటారు వాళ్ళు? అమ్మో, వీళ్ళ తండ్రి మహానుభావుడు, దాని పిల్లలుగా గుణం అర్థలేదండి అంటారు. కారణం ఏంటంటే తండ్రి గుణాన్ని పిల్లలు పంచుకోలేరు. మనం ఏం చేయాలి? తండ్రి గుణాన్ని మనం పంచుకోవాలి. తండ్రి అకాంట్లు ఎలాగూ వాడు అంటే సహాయుడు మనకేం చేస్తాడు? ఆయన నీకు ఇగోకు సహాయం చేస్తాడు, నీకు ధనాన్ని సహాయం చేస్తాడు, నీకు పిల్లలను సహాయం చేస్తాడు, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తాడు, నువ్వు చదువుకోవడానికి ఆయనకు సహాయపడ్డాడు. అంటే నువ్వు చేసే ప్రతి పనికి కూడా దేవుడు సహాయపడతాడు అని అర్థం. నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు సహాయపడతాడు. అంటే మొదట నువ్వు ప్రయత్నం చేయాలి.
నువ్వు చేసే ప్రయత్నానికి దేవుడు సహాయపడతాడు. నువ్వేమీ చేయకోకుండా ఏంటి ఆ శుభ్రంగా ఇంట్లో ఏసి వేసుకొని గప్పు కొట్టుకొని నిద్రపోతా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు కదా, సహాయం చేయలేడు. అందుకని కొంతని ప్రయత్నం ఉండాలి. అందుకే 128వ కీర్తన 27వ కీర్తన లాంటి యెహోవా ఇల్లు కట్టి తీరులా కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటాడు. అంటే ప్రయాస నీది ఉండాలి, కట్టేవాడు ఆయనే ఉంటాడు. అంచేత దేవుడు నువ్వు చేసే ప్రతి పనికి సహాయపడతాడు. మీరు ఎప్పుడైనా కనుక మీకు ఈ సమయంలో ఏదైనా సహాయం కావాలి అంటే దేవుని అడగండి. దేవుని అడగండి. దేవుడు తప్పగా నీకు సహాయం చేస్తాడు. నీవు చేసేవారిని, నీకు ఇచ్చేటువంటి వారిని ఏమండి నీకు ఎక్కడ సహాయం దొరుకుతుందో అక్కడికి వెళ్ళా నడిపిస్తాడు ఆయన సహాయకుడు. ప్రభువును ప్రియులారా, అందుకని భక్తుడని కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమునకు ఆదరణ కలగజేస్తాడు. ఆయన ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనంతా కూడా ఏంటంటే ఆదరణ కలగజేస్తాడు. పరిశుద్ధాత్మ పని ఆదరణ కలగ చేయడం అంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఏమన్నా శ్రమలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడు. అంటే నువ్వు కావలసినటువంటి వాటిని ఇచ్చి ఆదుకుంటాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును ప్రియుల, అందుకని దేవుడు మనకు సహాయుడు. అంచేత దేవుని గుణాన్ని మనం పంచుకోవాలి. మనం కూడా ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుడు సహాయం చేస్తాడు కనుక ఆ తండ్రి గుణాన్ని మనం పంచుకొని మనము కూడా ఇతరులకు సహాయం చేయాలి. అది సంఘం అంటే. సంఘం అంటే దాని అర్థం ఏంటంటే సహాయం చేసుకోవడం, పుచ్చుకోవడం, పుచ్చుకోవడం. అందుకని దీన్ని సహోదర ప్రేమ అన్నారు. పుచ్చుకోవడంలో సహోదర ప్రేమను వ్యక్తం చేయాలి. ఇది నేర్చుకోండి. నీ సంఘంలో ఎవరికైనా నువ్వు సహాయపడాలి అంటే, అయ్యా నాకు సహాయం చేయ కొంచెం అన్నాననుకోండి, నువ్వు వారికి సహాయం చేయాలి. ఎందుకంటే నీ దేవుడు సహాయకుడు కనుక నీవు కూడా ఆ దేవుని కుమారుడమైనటువంటి నీవు, కుమార్తెమైన నీవు కూడా ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆయన కుమారుని అవుతావు, కుమార్తె అవుతావు. లేకపోతే ఆయన కుమారం కాదు. మనం సహాయం చేసినప్పుడే ఆయన పిల్లలు అవుతాం. అందుచేత మనము కూడా దేవుడు మనకు సహాయం చేసినట్లుగా మనము కూడా ఎంతమంది సహాయం చేయాలి. మీ పట్టింపు వాళ్ళు ఎవరన్నా అప్పు అడిగారు అనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? సహాయం చేయాలి కదా. అయ్యా ఇంకో కొంత డబ్బు ఖర్చు, కొంత సహాయం చేయి అని అంటే ఏం చేయాలి? సహాయం చేయాలి. దేవుని వాక్యంలో ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమంటాడంటే, నిన్ను అప్పు అడగదు వాను వదులుంది, నీ ముఖాన్ని తిప్పుకోవద్దు అంటే. ఏమంటాడు ప్రభు? నిన్ను అప్పు అడగదోడు వాడు వద్దుంది, నీ ముఖాన్ని తిప్పుకోవద్దు అంటే దాని అర్థం ఏంటి? కొంతమంది ఏం చేస్తారంటే అప్పు అడగ వస్తుంది మీకు సరిపడి ఎవరుకుండా ఇది తిరుగుతూ వస్తాం కదా. అంటారు అదే కనుక వేడి నీకు వేడు అని అంటే నీకు సూతుకు వచ్చేటువంటి వాళ్ళ ఏమండి అలా లేదు. దేవుడు నీకు ఇవ్వబట్టి నీవు స్థితిలో ఉన్నావు. అందుకని నీ తోడు వారికి నువ్వు సహాయం చేయాలి. అప్పుడు మనం దేవుని మూలమవుతాం. దేవుని గుణాన్ని మనం పంచుకోవాలి. అంటే దేవుడు మనకు సహాయకుడు. ఆయన సహాయం చేశాడు కనుక నువ్వు కూడా ఇతరులకు సహాయం చేయాలి. ఏమండి దేవుని యొక్క వాక్యులు అంటాడు,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఉండి పోని నడుచుకొని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె, అంటే దేవునికి ఇష్టమైనటువంటి పిల్లల వలె దేవుని పోలి నడుచుకోడు. ఎవరికి పోలి నడుచుకోవాలి? దేవుని పోయి నడుచుకోవాలంట. అంటే దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకొని నువ్వు ఆయన చేసినట్టుగా నువ్వు చేయాలి. అడుగుకోవాలి, నేను దలుచుకోవటమంటే బిరత్ ఎలాంటి వాడు, నీ దేవుడు ఎలాంటి వాడయ్యా అని చెప్పి ఎవరన్నా అడిగితే నా దేవుడు సహాయం తండ్రి, నాకు సహాయం చేశాడు, ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేశాడు, నన్ను ఆదుకున్నాడు అని చెప్పగలిగే అంత దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఇతరులతో కూడా మీరు ఏం చెప్పాలంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆయన ఆపుకున్నాయి, ఈయన నా దేవుడి నిజంగా ఆయన సహాయం చేశాడు కనుక మనం ఇంతటిగా ఆనపోయాం. అవునా కాదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ ఆయన సహాయం చేయకపోతే మనం ఈ రోజున ఎంత ఆరోగ్యంగా కానీ ఏంది, ఎంత మరి క్షేమముగా కానీ, ఎంత సమృద్ధికరంగా కానీ, ఏంటంటే ఈ స్థుతిలో కానీ ఎందైనటువంటి వాళ్ళము కాదు. నిజంగా దేవుని ఊరు తిట్టిన బిడ్డలు ఏంటి ఆయన తలంచుకొని కందికి దాచుతా ఉంటారు. నిజంగా నాయన అది ఉన్నావు కనుక నేను ఉన్నాను, నువ్వు వేణుపోతే నేను వేణు ప్రభు అని చెప్పి కన్నీతో ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజమా? మంచిది ప్రభువులు వెళ్ళారా. మనము లోకాలు మర్చిపోవద్దు. లోకస్తులు ఎలాంటి వారు అంటే వాళ్ళు కష్టపడుతున్నా, కళ్ళ ముందు కష్టపడుతున్నా కానీ ఏ విధంగా సహాయం చేయలేనిటువంటి వారు. కానీ నీవైతే అలా ఉండకూడదు. నీ సోదరుడు, నీ సహోదరి, నీ తల్లి, నీ తండ్రి, నీ కుమారుడు, నీ బంధువు, నీ స్నేహితుడు, నీ ఇరుగువారు, ఈ పొరుగువారు సహాయం అనేది బాధపడతా ఉంటే ఏమంటే ఎప్పుడైనా నీకు సహాయం కావాలని చెప్పి నేను కోరినట్లయితే వారికి చేయదగినటువంటి సహాయం చేయాలి. ఎందుకంటే నువ్వు ప్రభుత్వం అనుకున్నావు, నీ ప్రభు, నీ రక్షకుడు, నీ విమోచకుడు, నీ దేవుడు సహాయం చేసేవాడు కనుక నీవు కూడా అలాగే చేయాలి. అందుకనే ఈ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె, దేవునికి ఇష్టమైనటువంటి పిల్లల వలె ఏంది దేవుని పోని నడుచుకోవాలి అంటా ఉన్నాడు. దేవుని పోని నడుచుకోవాలి. ఎవరు లోకంలో మనం చూస్తాం కదా, నడిచేటువంటి వాణిని బట్టి ఉలిని కూడా రావుస్తాడు. అందుకని మన ఇతరులను పోలి నడుచుకోకూడదు, దేవుని పోలి నడుచుకోవాలి. మిషనరీలు అందరూ కూడా ఎక్కడ ఉంటారు అంటే పాతాళంలో ఉంటారు. దానికి ఉదాహరణ చెప్తున్నా. దావీదు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. అతని దేవుడి దగ్గర, ఇంటి దేవుడి దగ్గర దారుతున్నటువంటి తీర్మానాల లాభు దేవుడి దగ్గర ఉండేవాడు. అతను చిరిగిపోయిన బట్టలు, సరైనటువంటి వసతుల్లో ఆ దేవుడి బట్టనే తెచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఆ ధనవంతుడి ఇంటిలో వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ రొట్టె ముక్కలు తినేటప్పుడు కిందపోయినాయంట. ఆ ముక్కలు ఏరుకొని నలివాడి బయట పారేసేవాడు. ఆ మొక్కలు తినే తాను బతికేవాడంట. దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి
తన పేదరికాన్ని బట్టి ఎవరితో బృందురెచ్చుకుండా, ఎవరి దగ్గర బిరచుకోకుండా, ఏమండి అన్యాయంగా ఎవరి దగ్గర పుచ్చుకొనుకోకుండా యథార్థవంతుడిగా జీవించాడు. ఆ పారేసిన ఋతుమతులు తేలి కలిగిన వాడు దరిద్రునికి కొంత ఆహారం ఇచ్చును అంటాడు. దవా గుణము కలిగిన వాడు దరిద్రునికి కొంత ఆహారం ఇస్తాడంట. దయ కలిగినటువంటి మనము, ఏమండి సమృద్ధి కలిగినటువంటి మనము పేదవారికి కొంత మనం సహాయం చెయ్యాలి. చెయ్యకపోతే దేవుని కుమారుడి కాదు. అతనికి బల సహాయం కానీ, ఏక వస్త్ర సహాయం కానీ, ఆహార సహాయం కానీ, ఏదో సహాయం నువ్వు చేరు తగినంతగా నిన్ను మించి కాదు. ఎందుకు చేరు తగినంతగా ఆ సహాయం కనుక నువ్వు చేస్తే ఏంది దేవుని కుమారుడు ఉంటా, దేవుని గుణాన్ని పరుచుకున్నవాడు ఉంటా. ఎక్కువగా బీదల మీద మనం దృష్టి పెట్టాలి. సంఘంలో కానీ, గురుపదులు కానీ, ఎక్కడైనా కానీ, ఏ మతంలోనో ఏ కులంలోనో ఎవరిలోనైనా కానీ అంటే మన వాళ్ళకే సహాయం చేయని అవసరం లేదు నాకు. ఏంటి ఎవరైనా అన్నిలైనా ఎవరైనా ఏ మద్దతు చేయగలరా? పేదవాళ్ళు ఎవరైనా సహాయం అడిగితే నువ్వు ధర్మం చేయటం, సహాయం చేయటం నేర్చుకోవాలి. దేవుని కోడి నడుచుకోవాలి. దేవుడు అందరికీ ఉపకారి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ఉపకారం చేస్తున్నాడు. అలాగే మనం అందరికీ ఉపకారం చేయాలి. ఆ రోజు నేను ఆ టౌన్ నుంచి వస్తా ఉన్నాను. ఆయన ఆ ఆచార్య గారు పెద్ద మా నామాలు పెట్టుకొని ఉన్నాయి. ఒళ్ళంతా నామాలు పెట్టుకొని ఉన్నాడు. మంచి పట్టు ఈ యొక్క పచ్చి కలుగుతూనే ఉన్నాడు. లావుగా ఉన్నాడు. ఆయన రోడ్డు పక్క నుంచి బేది అని అడుగుతున్నాడు. ఎవరెవరితో నేను ఆ దారుకుండా వస్తా ఉన్నాను. వస్తా అంటూ చూశాను. చూస్తే ఈమె అతని శరీరం మనసు ఏమనిపిస్తుందంటే ఈమె అన్యుడు. ఎప్పుడు నువ్వు సహాయం చేస్తావు అనిపిస్తాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే దేవుడు అందరికీ ఉపకారి కనుక అందరికీ మనం సహాయం చేయడం కాదు, అందరికీ సహాయం చేయాలి అని దేవుని వాక్యం నాకు గుర్తొచ్చింది. వెంటనే అతనికి ₹10 ఆయన ఇచ్చారు. ఆయన ఎంతో సంతోషంతో నమస్కారం చేస్తున్నాడు. ఉందండి తీసుకోండి అని చెప్పేస్తారు. చూసారా? అంటే మనము ఇతరులకు మాత్రమే ఇతరులు కూడా మనం సహాయం చేయాలి. ఎందుకంటే మన దేవుడి పక్షపాతం లేనటువంటి వాడు. మన దేవుడు ఎలాంటి వాడు? పక్షపాతం లేనటువంటి వాడు. పక్షపాతం లేకుండా అందరికీ సహాయం చేయాలి. ఆయన మన అందరికి ప్రపంచంలో ఉన్న కులమంలో భేదం లేకుండా ప్రతి మనిషికి సహాయం కోరుతున్నారు. అందుకని అందరికీ సహాయం చేయాలి. కానీ ధనవంతుడైతే ఏ విధంగా కూడా ఆ లాజరుకి ఆహారం కూడా పెట్టలేదు. చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నాడు? అతను పాతాళంలో ఉన్నాడు. పాతాళంలో ఉన్నాడు. మరొక యాతన పడుతున్నాడంట. అక్కడ ఒక్క చుక్క మంచినీళ్ళు కొలు ఉన్నాడు. చుక్క మంచినీళ్ళు కొలు. అందుకనే అబ్రహామును అడుగుతున్నాడు. పర్యోకములు ఉన్న అబ్రహామును కేంద్రీస్తూ అడుగుతున్నాడు. ఓ దండమైన అబ్రహానా, నీ ప్రకటనమైనటువంటి లాజరును తెలిసి అతని